వెన్నుపోటు పదం చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబే. చంద్రబాబు అంటే వెన్నుపోటు, వెన్నుపోటు అంటే చంద్రబాబు అనేలా మారిపోయింది పరిస్థితి. పిల్లనిచ్చిన మామను నమ్మి తన వెంట నడిచిన వారిని మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఇక తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతోమంది జీవితాలతో ఆడుకున్న చరిత్ర చంద్రబాబుది. మోడీకి పెళ్ళం లేదన్న చంద్రబాబు అదే మోడీకి వంగి వంగి దండాలు పెట్టడం చంద్రబాబుకే చెల్లింది. ఇక పవన్ కళ్యాణ్ తల్లిని తమ నాయకులతో దూషించేలా చేసిన చంద్రబాబు అదే పవన్ కళ్యాణ్ను తన కాళ్ళ దగ్గర ఉండేలా చేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యమైంది. బీజేపీ జనసేనలతో పొత్తులో ఉన్న చంద్రబాబు వారికి తన మార్కు వెన్నుపోటును షురూ చేశారు. అసలు బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో పొత్తు ధర్మం నడుస్తుందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎవరికి నచ్చినట్టు వారు టికెట్లను ప్రకటించుకుంటున్నారు. ఒక పార్టీలో టికెట్ దక్కకుంటే భాగస్వామ్య పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటున్న పరిస్థితి కూటమిలో కనిపిస్తుంది. టీడీపీ నుంచి జనసేనలోకి, జనసేన నుంచి టీడీపీలోకి, బీజేపీ నుంచి టీడీపీలోకి నేతలు వలసబాట పడుతున్నారు. పార్టీ నాయకత్వాలే నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇక్కడ మరో విశేషం. పులపర్తి రామాంజనేయులు ఇటీవల టీడీపీని వీడి జనసేనలో చేరారు. భీమవరం జనసేన టికెట్ ఆయనకే కేటాయించారు. బీజేపీ నుంచి బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు. ఆమె మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. నిన్నటి వరకు తండ్రితో పాటు బీజేపీలో పనిచేశారు. ఇప్పుడు ఆమె టీడీపీలో చేరడంతో నంద్యాల ఎంపీ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనివల్ల టీడీపీకే లాభం ఎక్కువ చేకూరుతుంది. తమ పార్టీ నాయకులను వేరే పార్టీలకు పంపిస్తూ వారికే టికెట్లు వచ్చేలా టీడీపీ అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీలో ఉన్న ప్రో టీడీపీ నేతలు టికెట్లు దక్కించుకునేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఈ తతంగాన్ని అంతా ఒక్కసారి గమనిస్తే అసలు మూడు పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది. పొత్తు ధర్మానికి తూట్లు పడుస్తూ చంద్రబాబు జనసేన బీజేపీలకు వెన్నుపోటు పడుస్తున్నారు. పవన్ ఎలాగూ కళ్ళున్న గుడ్డివాడిలాగా మారిపోయారు. దీనిపై బీజేపీ అధినాయకత్వం ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.